హలో మిత్రులారా, 10,000 లోపు బెస్ట్ ఫోన్స్ ఏంటో మీకు చెప్పబోతున్నాను. 2022-23లో 10,000 బడ్జెట్ ఫోన్లను చూసినప్పుడు అరే 10,000కి ఎలాంటి చెత్త ఫోన్లు ఎందుకు వస్తున్నాయబ్బా అనిపించేది. కానీ ఈసారి అలా కాదు. మీరు 10,000కి ఎంత మంచి ఫోన్లను తీసుకోవచ్చు అంటే నేను మీకు చెప్పబోయే 5 స్మార్ట్ ఫోన్ల లిస్ట్ చూస్తే వావ్ అని మీరు తప్పక అంటారు. మీరే అంటారు 15,000 25,000 ఖర్చు చేయని అవసరం లేదు అని. అందుకే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు మీ మిత్రులు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇక చాలా రోజులుగా నేను వీడియోస్ ఎందుకు చేయలేకపోయాను అంటే నేను నా మిత్రుడు చాలా ఘోరంగా మోసపోయాం. మిత్రులారా, ఆన్లైన్ కోర్స్ అన్ని మాక్సిమం ఫేక్, 99.9% అన్ని కూడా ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ లో మా ఫ్రెండ్ నేను 2.4 lakhs లాస్ అయ్యాము, అప్పు చేశాము, బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాము. అసలే డబ్బులు లేని సమయం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని చూస్తే ఆన్లైన్ లో అంతా మోసం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిత్రమా. వీడిని చూడండి, చాలా డేంజర్, పచ్చి మోసగాడు, అస్సలు నమ్మొద్దు. వీడి గురించి డీటెయిల్డ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వీలైతే చూడండి. మీ నాన్న నిరోధ్ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. ఈసారి ఇంట్రెస్టింగ్ వీడియోలు వస్తాయి మిత్రులారా, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చే వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. కొన్ని ఫోన్స్ రీసెర్చ్ చేశాక 8 నుంచి 10 ఫోన్ల వరకు ఉన్నాయి. టాప్ 5లో ఏమున్నాయి అనేది మనం చూసేద్దాం. మన క్రైటీరియాలో చూస్తే ప్రతి ఫోన్ కనీసం 90 Hz డిస్ప్లే అనేది ఖచ్చితంగా ఉండాలి. డిస్ప్లే HD+ లేక ఫుల్ HD ఉంటే అది కనీసం 120 Hz డిస్ప్లే అయి ఉండాలి. కనీసం 4GB RAM, 64GB స్టోరేజ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ కలిగి ఉండాలి. కనీసం 5000 mAh బ్యాటరీ. పెర్ఫార్మెన్స్ కోసం కనీసం 3.5 lakh AnTuTu స్కోర్ ని కలిగి ఉండాలనేది మన క్రైటీరియా. ఇంకా అన్నీ కూడా 5G ఫోన్స్. ఇక్కడ మనం 4G ఫోన్లను తీసుకోలేదు. ఇక OS చూసుకుంటే Android 13 అయితే మంచిది అండ్ Android 14 అయితే బెస్ట్. కాబట్టి వీటి ప్రకారం 5వ స్థానంలో లావా బ్లేజ్ 2 5G. ఇది ప్రీమియం గా కనిపిస్తుంది, గ్లాస్ బ్యాక్ ఉంటుంది. ఇది MediaTek Dimensity 6020 ప్రాసెసర్ ని కలిగి ఉంది అండ్ 4GB RAM అండ్ 64GB స్టోరేజ్ తో వస్తుంది. మిత్రమా, ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు 2024లో ఫోన్ తీసుకుంటే బడ్జెట్ కొంచెం చూసుకుని 128GB స్టోరేజ్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ కెమెరాలు అన్ని కూడా 50 మెగాపిక్సెల్ తో వస్తున్నాయి. మీరు ఫోటోలు అండ్ వీడియోలు తీసినప్పుడు సైజ్ పెద్దగా అవసరం అవుతుంది. కాబట్టి 64GB అనేది చాలా తక్కువ. అయితే ఇందులో 64GB ఉంది, దీనికి గ్లాస్ బ్యాక్ ఉంది, అలాగే రింగ్ లైట్ కూడా ఉంది. చూడ్డానికి బాగుంది. ప్రాసెసర్ ఒకటే కొంచెం పాతది. ఇది Dimensity 6020 తో వస్తుంది. ఇది OS పరంగా ఇది Android 13 తో వస్తుంది. ఇది స్టాక్ Android. ఇది ఒక మంచి విషయం. ఇందులో దీనికి బ్లోట్వేర్స్ అలాంటివి ఏమీ ఉండవు. కాబట్టి మీరు క్లీన్ UI ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, అలాగే ఇది AI లెన్స్ తో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది, అంటే సింగిల్ కెమెరా. ఇది 4GB RAM ప్లస్ 64GB స్టోరేజ్ 9,999 కి వస్తుంది. అదే విధంగా 6GB RAM 128GB స్టోరేజ్ చూసుకుంటే 10,999 కి వస్తుంది. ఈ ప్రైజెస్ మీరు ఆఫర్స్ లో కొనుగోలు చేసినా లేక సేల్ లో తీసుకున్నా ఖచ్చితంగా 500 నుంచి 1000 రూపాయలు తక్కువకి తీసుకోవచ్చు. 4th ప్లేస్ లో మనం చూస్తే Itel P55 5G MediaTek Dimensity 6080 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 10 5G బ్యాండ్లతో సపోర్ట్ ని కలిగి ఉంది. మంచి విషయం ఏంటంటే ఇది 6GB RAM తో వస్తుంది. చాలా ఫోన్స్ 4GB RAM తోనే వస్తున్నాయి, కానీ ఇది 6GB RAM. అంతేకాకుండా 128GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిలో ఏదైనా నెగిటివ్ విషయం ఉందా అంటే కేవలం దీని UI మాత్రమే. దీని UI అంతా బాగుండదు. ఇందులో 5000 mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ అండ్ 50 మెగాపిక్సెల్ AI కెమెరా, అంటే సింగిల్ కెమెరా ఉంటుంది. 6GB RAM అండ్ 128GB స్టోరేజ్ తో ఇది 9,999 9,999 కి వస్తుంది. కాబట్టి ప్రైస్ బాగుంది. పర్ఫార్మెన్స్ చూసుకుంటే కూడా పర్వాలేదు. కేవలం ఉన్న నెగిటివ్ దీని UI మాత్రమే. ఇప్పుడు మనం టాప్ 3 ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం మిత్రమా. 3rd ప్లేస్ లో Redmi 13C 5G, లేదా ఇది పోకోలో రీబ్రాండ్ అయ్యి M6 గా వచ్చింది. కనుక ఇక్కడ మీరు Redmi 13C అయినా పర్లేదు, అక్కడ పోకో M6 ఏదైనా మీరు తీసుకోవచ్చు. అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే ఇది Dimensity 6100+ ప్రాసెసర్ తో వస్తుంది, అంటే 6nm ప్రాసెసర్. 7 5G బ్యాండ్స్ వస్తున్నాయి. 4GB RAM అండ్ 128GB స్టోరేజ్ తో ఇది కూడా ఒక మంచి విషయం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, Android 13 అండ్ 5000 mAh బ్యాటరీతో ఇది వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 4GB RAM 128GB స్టోరేజ్ 10,499 కి వస్తుంది.
కాబట్టి మీరు పరిశీలిస్తే రెడ్మీ 13C లేదా పోకో M6 ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. రెండు ఒకటే. పోకో అనేది రెడ్మీ యొక్క సబ్ బ్రాండ్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదైనా ఎంచుకోవచ్చు. సెకండ్ ప్లేస్ లో మనం చూసుకుంటే పోకో M6 Pro. ఇది అద్భుతమైన ఫోన్. ముఖ్యంగా లుక్స్ పరంగా ఇది చాలా బాగుంటుంది. పోకో ఈ ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్ చాలా బాగుంటుంది అండ్ స్పెషల్ గా కనిపిస్తుంది. పెద్ద కెమెరా మాడ్యూల్ అండ్ ప్రీమియం గ్లాస్ బ్యాక్ తో వస్తుంది కాబట్టి గ్లాస్ బ్యాక్ కలిగి ఉండడం మంచిది అండ్ ఫుల్ హెచ్డి స్క్రీన్ తో వస్తుంది. ఇది ఎక్సలెంట్. దీనికి డౌన్ సైడ్ ఏంటంటే స్టీరియో స్పీకర్స్ లేవు. ఇది ఒక మోనో స్పీకర్ తో వస్తుంది. 90 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6.79 ఫుల్ హెచ్డి స్క్రీన్ తో ఇది వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 4th Gen 2 ప్రాసెసర్ ని పొందుపరచడం జరిగింది. మనం చూసిన వాటిలో 1-2 ఫోన్స్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. మిగతావన్నీ కూడా డైమెన్సిటీ ప్రాసెసర్ ని కలిగి ఉన్నాయి. ఇది 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ అండ్ Android 13 తో IP53 రేటింగ్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. నేను చెప్పిన ఈ ఫోన్ అన్నిటిలో 5000 mAh బ్యాటరీ అండ్ 18W ఛార్జింగ్ కామన్. ఇక్కడ మీరు పోకో అండ్ రెడ్మీ ఫోన్లలో పొందే IR బ్లాస్టర్ కామన్ గా అన్నింటిలో రాదు. ఇది 50 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 10,999 కి మీరు ఆఫర్స్ తో కలిపి 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ని 10,000 కంటే తక్కువకే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు సమయం వచ్చింది నెంబర్ 1 లో ఏ ఫోన్ ఉందో తెలుసుకోవడానికి. గత 12-15 నెలలుగా ఇప్పుడు మనం మాట్లాడుకునే బ్రాండ్ చాలా ఇంప్రూవ్ చేసిందని చెప్పాలి. నేను మాట్లాడేది మోటరోలా గురించి. వీళ్ళు 2024లో తమ మొదటి ఫోన్ మోటో G34 5Gని లాంచ్ చేశారు. ఇది 4,500,000 Antutu స్కోర్ కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి ఇది పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్ ఫోన్. 3-4 నెలల క్రితం ఈ 695 ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్లను 15,000, 18,000కి కొనేవారు. ఇప్పుడు ఇది 10,000 కంటే తక్కువకే వస్తుంది. కాబట్టి ఇందులో పెద్ద విషయం ఏంటంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఒకటైతే మరొక పెద్ద విషయం Android 14. 10,000 బడ్జెట్లో Android 14 అందించే ఏకైక ఫోన్ ఇదే. మరియు మీరు స్టీరియో స్పీకర్లను కూడా ఇందులో చూడవచ్చు. డౌన్ సైడ్ గురించి మాట్లాడినట్లయితే ఇది 120 Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. కానీ HD+ డిస్ప్లే. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అయి ఉంటే పెర్ఫెక్ట్ ఫోన్ అయి ఉండేది. కానీ ఇప్పుడు కూడా HD+ తో పెర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంది. చూడడానికి అసలు 10,000 ఫోన్ లాగే అనిపించదు. ఎందుకంటే వేగాన్ లెదర్ బ్యాక్ తో 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ స్టీరియో స్పీకర్స్, Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్, IP52 సర్టిఫికేషన్, 5000 mAh బ్యాటరీ అండ్ 20W ఛార్జింగ్, 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో 4GB 128GB వేరియంట్ 10,999 కి వస్తుంది. ఆఫర్లు ఇంకా బ్యాంక్ కార్డ్స్ తో చూసుకుంటే మీకు 9,999 బేస్ వేరియంట్ ని మీరు తీసుకోవచ్చు. 1,000 ఎక్కువ పెడితే మీకు 8GB ర్యామ్, 128GB వేరియంట్ వస్తుంది. నేనంటాను 1,000 రూపాయలు ఎక్కువ పెట్టి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్కి వెళ్ళండి. అన్ని విషయాల్లోనూ చూసుకుంటే మోటో G34 5G మన లిస్ట్లో నెంబర్ 1లో ఉంది. టాప్ 3లో ఏ ఫోన్ నచ్చిందో తప్పక కామెంట్ చేయండి మిత్రమా. చాలా ఫోన్స్ వెతికి బెస్ట్ ఫోన్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు ఒక థ్యాంక్స్ చెప్పాలనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్లో థమ్స్ అప్ ఇవ్వండి. ఈ వీడియోకి ఇంతే మిత్రులారా. టేక్ కేర్. కలుద్దాం మిత్రమా.